అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? ఇంద్రకాల సమయం అంతా కూడా మన ప్రభువు మనల్ని కాపాడి సజీవ లెక్కలో మరి ఈ దినమును మనకు బహుమానముగా ఇచ్చిన్నాడు కదా. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాము కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా. చూడండి, మనం సమ్మతించి దేవుని యొక్క మాటను మనం వింటే భూమి యొక్క మంచి పదార్థములు, భూమిలో ఏ మంచి పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు మనకి మీరు అనుభవించేటట్లు నేను చేస్తానన్నాడు దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఉదయకాల సమయంలో మంచి చక్కని వాగ్దానం కదండి మన కొరకు దేవుడు. చూడండి, అయితే మనం సమ్మతించాలి, దేవునితో మనం సమాధాన పడాలి. దేవుడు ఏం చేశాడు? దేవుడు మా జీవితంలో ఏం చేశాడు? నిరుపేదలుగా ఉన్నాము, అడుక్కొని తింటున్నాము, ఇలాగ ఉన్నాము, అలాగ ఉన్నాము, అనారోగ్య సమస్యలు, బాధలు అని అన్ని కూడా దేవుణ్ణి మనం దూషించి సనుక్కుంటూ ఉంటాం కదా. సమ్మతించిన మాట వినండి. ఫస్ట్ మీరు సమ్మతించిన మాట విని నీడలా అన్నాడు దేవుడు. దేవునితో మనం సమాధాన పడాలి. మొదటి నెంబర్ 1, దేవునితో సమ్మతించడం అంటే ఒప్పుకోవడం. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని ఒప్పుకోవాలి. దేవుడు చెప్పిన మాటకు లోబడాలి. ఆయనకు సమాధాన పడితే దేవునితో దేవుని తట్టు మనం తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షం ఉంటే మనకు విరోధం ఎవడో లేడు. హల్లెలూయా. మనకు విరోధం ఇంకేది ఉండదు అనమాట. ఏది అనారోగ్యము, అప్పులు, బాధలు, అసమాధానం, గొడవలు, దేవుడు మన పక్షముగా ఉంటే నీకు విరోధి ఎవడో అన్నాడు అనమాట. పౌలు గారు అన్నారు కదా. మరి సమ్మతించి మనం దేవుని మాట వింటే దేవుడు మన తట్టు తిరిగి భూమి యొక్క మంచి పదార్థాలన్నీ కూడా దేవుడు మనకి భూలోకంలో అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పరలోకంలో మంచి భాగ్యం ఉంది, నీకు గొప్ప భాగ్యం. భూలోకంలో కూడా మంచి పదార్థాలతో నేను తృప్తిపరుస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే సమ్మతించి దేవుని మాట మనం వినాలి కదా. దేవుని యొక్క మాట మనము వినాలన్నమాట. ఎస్, దేవుని యొక్క మాట వినడం ఎంతో శ్రేష్టం అన్నమాట. సౌలు గారు దేవుని మాట తృణీకరించి మంచి అంటే క్రొవ్విన దూడలను తీసుకొని వచ్చి దేవునికి బలి అర్పించాలని ఆయన ఆశపడ్డాడు. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు ఏది చూడకుండా చిన్ననేం పెద్దనేం సమస్తాన్ని ఏది మిగలకుండా నిర్మూలన చేసిరా అని చెప్పినాడు. సమూయేలు చెప్పినాడు. మరి దేవుని మాటకు లోబడకుండా మంచి క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు. దానికి సమూయేలు ఏమనంటే, బలులు అర్పించే కంటే దేవుని యొక్క మాట వినడం ఎంతో శ్రేష్టం అన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు బలులు అర్పించేది కాదు, కానుకలు ఇవ్వడము, భోజనాలు పెట్టడం, ఇవన్నీ కాదు. నీ హృదయము దేవుని మాటకు లోబడేటట్టు చేయాలి. సమ్మతించాలి. సమ్మతించి మనపూర్వకంగా దేవుని తట్టు తిరగాలి. మనపూర్వకంగా దేవుని తట్టు తిరిగిన యెడల భూమి యొక్క మంచి పదార్థాలన్నీ కూడా దేవుడు మనకి ఈ రోజు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. మంచి పదార్థాలతో దేవుడు మనం తృప్తిపరచబోతున్నాడు. చూడండి, మనం ఏం చేయాలంటే యోవేలు గ్రంథము 2:12 ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించు మనపూర్వకము తిరిగి మా యుద్ధకు రండి, నేను మిమ్మల్ని కాపాడుతాను, మీ ఊరిని కాపాడుతాను, మీ బిడ్డల్ని కాపాడుతాను, సమస్తాన్ని నేను మంచి పదార్థాలతో మిమ్మల్ని పోషిస్తాను. ఇప్పుడైనా కానీ మీరు మారు మనసు పొంది నా యుద్ధకి మనపూర్వకంగా తిరిగి రండి, ఉపవాసం ప్రార్థించండి, భూమి యొక్క మంచి పదార్థాలన్నీ కూడా మీకు అనుగ్రహిస్తానన్నాడు. ఒక ఊరు బాగుపడితే ఆ ఊరు బాగోగులన్నీ కూడా మనకి క్షేమకరం అవుతాయంట. వాళ్ళు క్షేమంగా ఉంటే ఊర్లందరూ ఆ క్షేమం మనకి క్షేమం కారణం అవుతుంది అన్నాడు మనం ఇర్మీయా గ్రంథంలో. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, దేవుని మాటకు లోబడి ఉపవాసం ఉండి ప్రజలందరూ మారాలి, ప్రభు వాళ్ళు రక్షణలోకి రావాలి, అనుజులందరూ మారాలి అని మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి ప్రార్థిస్తామో, దేవుని చిత్తం ఏంటి చెప్పండి? అందరూ రక్షణ పొందడమే దేవుని యొక్క చిత్తం, అందరూ మారు మనసు పొందడమే దేవుని యొక్క చిత్తం అన్నమాట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఈ అనుజనుల ఆచారాలు, అనుజనుల ఆలోచనలు మీరు దేవునికి లోబడకుండా ఇష్టానుసారంగా పనులు చేసుకోవడము, దేవుని మాటకు ప్రార్థన చేయడానికి సమయం లేదయ్యా, మాకు మందిరానికి రావడానికి సమయం లేదయ్యా, ఇవన్నీ కూడా పక్కన పెట్టి మన పూర్వకంగా దేవుని తట్టు మనం తిరిగితే, ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దేవుని కోసం మనం ప్రార్థన చేస్తే, దేశం కోసం దేవుడు భూమి యొక్క మంచి పదార్థాలతో దేవుడు మనం తృప్తిపరుస్తారని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, కీర్తన గ్రంథము 81వ కీర్తన 16వ వచనం చూడండి. 81వ కీర్తన 16వ వచనంలో, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును, కొండ తేనెతో తృప్తిపరచుదును. హల్లెలూయా. అతి శ్రేష్టమైన గోధుమలు,
ఈ కాలపు గోధుమలు తింటే అన్ని మనకి అనారోగ్య సమస్యలే వస్తున్నాయి అన్నమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, షుగరు, బీపీలు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇంకా రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఆ కాలంలో ఏ రోగము లేదు, ఏ వ్యాధి లేదు. 900 సంవత్సరాలు, 960, 960, 930, 925, 950, చూడండి ఎన్ని సంవత్సరాలు బ్రతికారు. దేవుడిచ్చే మంచి గోధుమలతో చూడండి, అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించదును. దేవుడు పోషిస్తే ఎన్ని సంవత్సరాలు బ్రతికారు వాళ్ళు. ఈ రోజు మన కుటుంబాన్ని, మన పిల్లలు దేవుడు పోషిస్తే ఎక్కువ సంవత్సరాలు, ఎక్కువ ఆయుస్తో మనం నింపుతాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు పోషించాలి మనల్ని. దేవుడి తోటి మనం తిరిగితే కొండ తేనెతో మనం తృప్తిపరుస్తాను అంటున్నాడు దేవుడు. ఆ కాలపు తేనె తింటే మనకి ఆ కాలంలో షుగర్ లేవు, బీపీలు లేవు. ఈ కాలం స్వీట్ తినేదానికి భయపడతాం మనం. అతి శ్రేష్టమైన గోధుమను కొండ తేనెతో దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు అనమాట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే దేవుడు అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి మనం పోషిస్తాడు దేవుడు. చూడండి, మందిరానికి రావడానికి కష్టపడతాం, ప్రార్థన చేయడానికి కష్టపడుతూ ఉంటాం. దేశంలో 10 మంది ప్రార్థన చేశారంటే ఆ ఊరిని కాపాడుతానన్నాడు దేవుడు. మన ప్రార్థన ఏది మన జీవితంలో. అందుకని దేవుడు నా యొద్దకు తిరగాలి, నా యొద్దకు మీరు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, దేవుడు మనల్ని పోషిస్తానంటున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు నీ మనసు మార్చుకుంటావా? మనపూర్వకంగా దేవుని యొద్దకు తిరుగుతావా? దేవుడు అతి శ్రేష్టమైన గోధుమతో మనం పోషిస్తానంటున్నాడు. ఈ రోజు వీడియో చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మాటలు అందరూ వినాలని ఆశ కలిగి మీరు ఇతరులకు షేర్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలని దేవుడు దీవించబోతున్నాడు. ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఘనమైన నామను బట్టి స్తుతిస్తున్న ఉదయకాల సమయంలో మంచి వాగ్దానం అమలు ఇచ్చి తృప్తిపరిచినందుకు వందనాలు ప్రభువా. ఆ వాగ్దానం మా జీవితం నెరవేరాలంటే నా యొద్దకు తిరగండి, నా తట్టు మీరు తిరగండి. మంచి గోధుమలతో, అతి శ్రేష్టమైనటువంటి గోధుమలను ఇచ్చి పోషిస్తాను, కొండ తేనెతో మీరు తృప్తిపరుస్తానన్నావు. అయితే మనపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి అని వాగ్దానం చేస్తున్నాం. ఎందరైతే మీకు లోపడలేదో ప్రభువా, అందరూ కూడా మనపూర్వకంగా మీ యొద్దకు తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే సమస్యల్లో బాధలో ఉన్నారో ప్రభువా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా మారుమనసు పొందాలి. ఆయన ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు తెచ్చండి, వివాహం కాని వారికి మంచి సంబంధం సమకూర్చండి, గర్భం లేని వారికి గర్భం తెచ్చండి, అనారోగ్య సమస్యలను ముట్టి స్వస్థపరచండి ప్రభావ. ఇంకా చిన్న బిడ్డలు ఎంతో మంది ఇన్ఫెక్షన్తో ఆయన ప్రభావ హాస్పిటల్ ఉన్న వాళ్ళందరినీ కూడా ముట్టి స్వస్థపరిచిన ఆయన ప్రభావ విడుదల తెచ్చమని ప్రార్థిస్తున్నాం. కృప కలిగిన దేవుడు తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆయన మంచి పదార్థములతో మీరు భూమి యొక్క మంచి పదార్థాలను ఇచ్చి మీరు పోషించండి, సహాయించండి. వాగ్దానం మా జీవితంలో ఈ రోజు నెరవేర్చమని, సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. ఆయన వీడియో చూస్తున్న అందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చిన ఆయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప కార్యం జరిగించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది అన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.